ఎట్లా చూడొచ్చు. కార్యకర్తలు భవన్‌కి రావడం అంటే నార్మల్ అనుకోవచ్చు. ప్రజలు గూడా తరలి వస్తా ఉన్నారు. కేసీఆర్‌ని కలవాలి, మా సమస్యలు చెప్పుకోవాలి అంటున్నారు. అంటే కేసీఆర్ మాస్ జాతర జరుగుతుందనుకోవచ్చా ఇక్కడ? 100% అదేగా అన్న. హ్మ్. ఇప్పుడు "నువ్వు రావాలే సార్ కేసీఆర్ అన్న నువ్వు యాడున్నావు" అని చెప్పేసి ఓ వీడియోలొచ్చినా గూడా దాఖలాలు గూడా మనకు గనపడ్డాయి. హ్మ్. ఇయాల గూడా కేసీఆర్ గారు వస్తున్నారంటే తండోపతండాలుగా వేలాది మంది ఇయాల భవన్‌కొస్తా ఉన్నారు. అంటే కేసీఆర్ గారిని చూడాలే, కేసీఆర్ గారితోటి మాట్లాడాలని అనే ఒక కుతూహలం దాంట్లో ఉన్న ఉత్సాహంతోటి వస్తున్నారు. ఎందుకనంటే మాకున్న బాధ తీర్చాలన్నా కేసీఆర్ గారే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే. తెలంగాణ రాష్ట్రానికి ఏ చిన్న ఆపదొచ్చినా నిలబడేది కేసీఆర్ అని చెప్పేసి ప్రతి ఒక్క 4,00,00,000 జనాలకు తెలుసు కాబట్టి ఇవాళ వస్తున్న కేసీఆర్ గారిని మేము మా యొక్క మద్దతు కూడా మేము కూడా నీతోటి ఉంటామని చెప్పేసి ఇలా భరోసాని ఇవ్వడం కోసం ఇంతమంది జనాలు వస్తున్నారు, వస్తారు కూడా రేపటి రోజున మీరు చూడండి అన్న. తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ ఉండబోతుంది, ఉంటుంది కూడా. అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అనే అంశం ఏమైనా చూడొచ్చా బీఆర్ఎస్ పార్టీ? 100% ఉంటుంది, హ్మ్. 100% ఉంటుంది. వాళ్ళు చేస్తున్నటువంటి నిరంకుశ పాలన మీద, వాళ్ళు చేస్తున్నటువంటి నియంతృత్వ పాలన మీద, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క అంశంలో ఇవాళ నిలబడ్డది వాళ్ళను అడుగుతా ఉన్నది కదా. లగచర్ల ఇష్యూ అయితేనేమి, ఎట్ ద సేమ్ టైం మూసి బాధితులు అయితేనేమి, రైతులకు రైతు బంధు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఈ ఇన్ని రకాల అంత సినారియో చూస్తే 2 ఇయర్స్లో కేటీఆర్ గారు చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ గారు కూడా వస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నా కొడుకులు వీళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా ఏ మూలన ఉన్నా కూడా ప్రజాక్షేత్రంలో నిలబెడతారు కేసీఆర్ గారు. ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎండగడతారు. రేపటి రోజున వీళ్ళని ప్రశ్నిస్తారు.